రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిజిటల్ మీడియాలో రెజ్ టీవీ మరియు reznews.in ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ePaper.reznews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. అవని భవిష్యత్తుకు బంగారు నిధి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు పవర్డ్ బై వాసవి గ్రూప్, సాస్ ఇన్ఫ్రా, అవని ప్రీమియం ప్లాట్స్, TSnews.tv. మీకు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన తాజా విశేషాలని తెలుసుకోవడానికి reznews.in telugu.reznews.in ను ఫాలో అవ్వండి. డిజిటల్ మీడియాలో రెజ్ టీవీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలంటే ఎవ్రీ సాటర్డే మరియు సండే తెలుగు అండ్ ఇంగ్లీష్లో పబ్లిష్ అయ్యే ePaper.reznews.in పేపర్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ సూపర్ గా ఉందని కొన్ని ఏజెన్సీలు చెబుతుంటే వాస్తవ పరిస్థితులేమో అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. అధిక శాతం బిల్డర్లు అమ్మకాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో కొందరేమో నిర్మాణ పనుల మీద ఫోకస్ పెడుతున్నారు. ఇక రియల్టర్లు అయితే వెంచలలో పిచ్చి మొక్కలు పెరిగినా పట్టించుకోవటం లేదు. యావత్ భారతదేశంలోనే ప్రీ లాంచ్ స్కాములకు కేంద్ర బిందువుగా హైదరాబాద్ మారింది. 10 రోజుల తేడాలో 2 ప్రీ లాంచ్ స్కాములు బయటకొచ్చాయి. రానున్న రోజుల్లో ఇంకెన్ని స్కాములు బయటకు వస్తాయో తెలియని పరిస్థితి. అందుకే హైదరాబాద్ లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు రేటు కాకుండా బిల్డర్ ప్రాజెక్ట్ ను డెలివరీ చేయగలడా లేదా, ప్రాజెక్ట్ కు రెరా అనుమతి లభించిందా లేదా అనే అంశాలని గమనించాకే సొంతింటి విషయంలో నిర్ణయం తీసుకోవాలి. మరి లేట్ చేయకుండా అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు షోలోకి ఎంటర్ అయిపోదాం. బెంగళూరులో నీటి ఎద్దడిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాం. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద బకెట్ నీళ్లను 200 పెట్టి కొన్న సందర్భాలున్నాయి. హైదరాబాద్లో కూడా ఈసారి నీటి సమస్య తీవ్రంగానే ఏర్పడింది. ముందస్తుగా వర్షాలు పడి గట్టెక్కాం, కానీ లేకపోతే ఇక్కడా నీళ్లు దొరక్క అవస్థ పడాల్సి వచ్చేది. అయితే ఈ ప్రమాదం ఎప్పటికీ పొంచి ఉంటుంది కాబట్టి దీని నుంచి ఎలా బయటపడాలి, ఇందుకోసం మన ముందున్న అవకాశాలేమిటి, మనకు ప్రత్యేకంగా వివరిస్తున్నారు రిటైర్డ్ IAS ఆఫీసర్, ప్రస్తుతం EPTRI కన్సల్టెంట్ గా వ్యవహరిస్తున్న విజయ్ కుమార్ గారు. మరి రియల్ ఎస్టేట్ గురు కింగ్ జాన్సన్ కొయ్యడ గారికి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికరమైన విశేషాలేంటో ఒకసారి చూసేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. మనకి వాటర్ కాస్ట్ ఎక్కువ ఉంది, మన ఎక్స్ట్రాక్ట్ చేసిన కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది, వాటర్ ఎక్స్ట్రాక్టింగ్ కాస్ట్. సో మరి ఈ కాస్ట్ తగ్గించడానికి కానీ లేదు అంటే మన ఫ్యూచర్లో వాటర్ షార్టేజ్ రాకుండా ఉండడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వాట్ యూ సజెస్ట్? ఇది కేవలం అడ్మినిస్ట్రేషన్స్ లేకపోతే గవర్నమెంట్స్ వాళ్ళు మాత్రమే చేసే పని కాదు. ఇది మన సిటిజన్స్కి, జనరల్ పీపుల్ కూడా మనం ఒక అవగాహన కల్పించి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ ఏరియాలో రెయిన్ఫాల్ రఫ్లీ 900 millimeters, ఒక 60 to 45 రెయినీ డేస్ ఉంటాయి. ఈ వర్షపు దినాల్లో ఒక 900 mm వాటర్ కురుస్తుంది యావరేజ్గా, అంటే ఎంటైర్ తెలంగాణలో 900 millimeters వర్షం కురుస్తుంది. అంటే ఒకసారి మీరు ఊహించండి, దాదాపుగా అంటే ఈ వాటర్ అంతా భూమి మీద నిలవ ఉన్నట్టయితే 1 మీటర్ 3 feet లోతు నీళ్ళలో మీరు ఉన్నట్టు ప్రతి ఇంచు భూమి మీద, అంతే కదండి? అవును సార్, అవును. కానీ ఈ నీరు కురిసినట్టుగా ప్రవహించి ఎక్కడికో ప్రవహించి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రీసెంట్గా మనము ఈ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ సినారియోస్లో 60 రోజులు 45 రోజులు రావాల్సిన వర్షం మనకి 2 రోజులను కురుస్తుంది, దానిలో సగం. ఈ సమ్మర్లో షార్టేజెస్, వర్షాలు వచ్చినప్పుడు ఈ అర్బన్ ఫ్లడింగ్ ఈవెంట్స్ చూస్తుంటే మనం చేయాల్సింది ఏమిటి అంటే, ప్రతి సిటిజన్కి మనం, ప్రతి సిటీ హైదరాబాదీకి మనం నేర్పించాల్సింది ఏంటంటే, కురుస్తున్న వర్షపు నీటిని మనం ఎంతవరకు పట్టుకొని రూఫ్స్ మీద మన ల్యాండ్లో దాన్ని పట్టుకొని మనం స్టోరేజ్ చేసుకొని ఎంతవరకు దాన్ని మనం వాడుకోగలుగుతాము. 10%, 20% వీలైనంత. డీప్ అక్విఫర్ బోర్వెల్ రీఛార్జ్ కంటే హైదరాబాద్లో షాలో అక్విఫర్ వెల్స్, ఓపెన్ వెల్స్ అట్లాంటివి అంటే ఒక 11-12 మీటర్స్లో షాలో అక్విఫర్ ఉంటుంది హైదరాబాద్కి. సో అక్కడి వరకు రీఛార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో 100% మనం రీఛార్జ్ మీదనే ఆధారపడకుండా మన ఖర్చు పర్మిట్ చేసిన కొద్దీ ఒక సంపు పెట్టుకోనో లేకపోతే అవసరం సింటెక్స్ ట్యాంక్ పెట్టుకోనో రెయిన్ వాటర్ని దాన్ని కనెక్ట్ చేసి స్టోర్ చేసుకొని వాడుకోవటం అనేది, అంటే ఆ రెయిన్ వాటర్ని మనం డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్కి తీసుకురావచ్చు విత్ ఏ ఫిల్టరేషన్ ప్రాసెస్. లేదు మేము తాగము దీన్ని అని అనుకుంటే మనం కార్ వాష్ లేకపోతే యూజేజ్ వాటరు అన్నిటి వాడుకోవడానికి మనం తయారు చేసుకోవాలి. మిగిలి అనుకోండి గ్రీనరీ పెంచుదాం, సిటీలో వేడి తగ్గుతుంది. సో గ్రీనరీ, సో ఈ నీటిని మనం స్టోరేజ్ చేసుకొని ఎంత గార్డెనింగ్ వాడుకోగలుగుతాం. మేబీ కరెక్ట్గా స్టోరేజ్ చేస్తే, అంటే కురిసిన నీటిని అంతా స్టోరేజ్ చేస్తే ఒక 20% నీటిని మనం స్టోరేజ్ చేయగలిగితే ఒక 6 నెలల వరకు పనికి వస్తుంది. సో టెంటేటివ్గా దీనికి ఎంత కాస్ట్ అవుతుంది? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఫ్లాట్స్ అపార్ట్మెంట్. ఆ 20 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ కనుక ఈ వాటర్ స్టోరేజ్ సంప్ ఏర్పాటు చేసుకోవాలంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, ప్లస్ వాళ్ళకి ఎంత యూజ్ అవుతుంది? అది ప్లేస్ ఉన్నట్టుగా బడ్జెట్ ఉండి ప్లేస్ ఉంటే వాళ్ళు కాంక్రీట్ సంప్ ఒకటి తయారు చేసుకోవచ్చు, కొంత ఖర్చుతో కూడుకున్న పని. లేదు అంత ఖర్చు మేము పెట్టలేము, నెంబర్ 1. నెంబర్ 2 మాకు అంత ప్లేస్ లేదు. సో ఒక స్మాల్ సింటెక్స్ ట్యాంక్ 5000 లీటర్ 2000 లీటర్ అట్లాంటి ట్యాంక్స్ కూడా కనెక్ట్ 1 by 1 కనెక్ట్ ఇంటర్ కనెక్ట్ చేసి ఆ స్టోరేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. దట్ విల్ నాట్ కాస్ట్ మచ్. ఇప్పుడు ఈ సంవత్సరం 2 సింటెక్స్ ట్యాంకులు పెట్టా, 5000 10,000. బట్ చాలా వర్షం వస్తుంది, నెక్స్ట్ సీజన్ ఇంకో 2 పెట్టుకుంటాం బడ్జెట్కి అనుగుణంగా. సో యూ కెన్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ ఇట్. సో దేర్ ఆర్ రెట్రోఫిట్ సొల్యూషన్స్ విచ్ ఆర్ నాట్ వెరీ కాస్ట్లీ. ఇది కాస్ట్ సమస్య కాదు, ఇక్కడ అవేర్నెస్ ఒకటి, ప్లస్ ఒక కాన్షియస్నెస్. నీటిని మనం వాడుకోకపోతే ఫ్యూచర్లో ఏం సమస్యలు వస్తాయి అనే అవగాహన సిటిజన్స్లో వచ్చినప్పుడు డెఫినెట్లీ దిస్ విల్ హ్యాపెన్. రెయిన్ వాటర్ స్టోరేజ్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అంటే ఆ రెయిన్ వాటర్ని మనం నిజంగా 6 months వాడొచ్చా? రెయిన్ వాటర్ని మనం 1 year దాకా కూడా వాడవచ్చు, దాంట్లో పాడేదేం ఉండదు. అంటే మనము ముందే దేనికి వాడదాం ఇది అని అనుకుంటే ఆ స్థాయి ఫిల్టరేషన్ చేస్తాం. ఇప్పుడు యాక్టివ్ కార్బన్, బయోచార్, తర్వాత 40 mm అగ్రిగేట్, 20 mm అగ్రిగేట్, శాండ్, ఈ కాలమ్స్ చేసి ఫిల్టరేషన్ చేసామనుకోండి, దీంట్లో పార్టికల్స్ రాకుండా ప్యూర్గా మీకు RO క్వాలిటీ, దాదాపు RO క్వాలిటీ వాటర్ మీకు వచ్చేస్తుంది. అది స్టోర్ చేసిన సంపులో మనకి సన్లైట్ పడకూడదు. సన్లైట్ పడితే ఏమవుతుందంటే మళ్ళీ మైక్రో ఆల్గే ఇవన్నీ పెరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అట్లీస్ట్ మనకి రెయిన్ వాటర్ స్టోరేజ్ గురించి జనాలందరూ ముందుకు వచ్చేసి అవి రెయిన్ వాటర్ స్టోరేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి. మీరు కూడా మీ ఛానల్ ద్వారా ఇంత అవేర్నెస్, పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. వీఆర్ హ్యాపీ టు హెల్ప్. హైదరాబాద్లోని ఫస్ట్ స్కై వాక్ ప్రాజెక్ట్ ఏదంటే ప్రతి ఒక్కరూ చెప్పే పేరే అన్విత హై9 ఎట్ కొల్లూరు. అన్విత గ్రూప్ చైర్మన్ అచ్యుత్ రావు గారు ఎంత అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తారనే విషయం ఈ ప్రాజెక్ట్ ని చూస్తేనే అర్థమైపోతుంది. కొల్లూరు ORR2 ఎగ్జిట్ వంటి స్ట్రాటజిక్ లొకేషన్ లో తెల్లాపూర్ MMTS స్టేషన్ కు సమీపంలో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్ట్ లో మొత్తం టవర్లను కలుపుతూ ఎంచక్క స్కై వాక్ చేసేలా స్కై బ్రిడ్జెస్ ను డిజైన్ చేశారు. అసలు ఎవరూ ఊహించక ముందే టెర్రస్ లోను ఆధునిక ఎమ్యూనిటీస్ ను పొందుపరిచారు. మొత్తానికి హైదరాబాద్ లో నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ ఏంటంటే అన్విత హై9 అని గంటాపదంగా చెప్పొచ్చని గుర్తుంచుకోండి. మరి ఈ ప్రాజెక్ట్ పై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకోసం. హైదరాబాద్ నిర్మాణ రంగంలోకి ప్రప్రథమంగా స్కైవాక్ ప్రాజెక్టు ఆరంభమైంది. దుబాయ్లో ప్రస్థానం మొదలుపెట్టి హైదరాబాదుకు విచ్చేసిన అన్విత గ్రూప్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్టే హై9. తెల్లాపూర్ MMTS స్టేషన్ చేరువలో కొల్లూరు ORR సెకండ్ ఎగ్జిట్ పక్కనే మొదలైన ఈ ప్రాజెక్టుని సుమారు 15 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. 30 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పైభాగంలో వాకింగ్ ట్రాక్ ని డిజైన్ చేశారు. అంతేకాదు ఇందులో వచ్చే మొత్తం 9 టవర్లను కలుపుతూ ప్రత్యేకంగా కనెక్టింగ్ బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తున్నారు.
అసలు హైదరాబాదులో ఇలా ఒక ఆకాశ హర్మ్యాన్ని కలుపుతూ స్కై వాక్లను ఏర్పాటు చేయటం ఇదే ప్రథమమని అన్వితా గ్రూప్ ఘంటాపథంగా చెబుతోంది. దుబాయ్, డల్లాస్, న్యూయార్క్ వంటి నగరాల్లో దర్శనమిచ్చే ఆధునిక ఆకాశ హర్మ్యాలను తలదన్నే రీతిలో హైదరాబాదులో మోడ్రన్ స్కై స్క్రాపర్ హై9కి అన్వితా గ్రూప్ శ్రీకారం చుట్టింది. 2-3 BHK లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్తో పాటు 29-30 అంతస్తుల్లో 4 BHK స్కై విల్లాలను డిజైన్ చేశారు. 15 ఎకరాల్లో వచ్చే 9 టవర్లతో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్ గల 2 ఎమ్యూనిటీస్ బ్లాక్లను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. 80% కంటే అధిక ఓపెన్ స్పేస్ గల ఈ ప్రాజెక్టులో ప్రతి టవర్కి ఎంట్రన్స్ లాంజ్లను ఏర్పాటు చేయడం జరిగింది. మరో ఆకర్షణ ఏమిటి అంటే పోడియంలో ఎక్కడా ట్రాఫిక్ అనేదే ఈ హై9లో కనిపించదు. వర్క్ ఫ్రం హోమ్ చేసేవారి కోసం ప్రత్యేకంగా ఆఫీస్ స్పేసెస్, విడిగా పెట్ పార్క్, వీకెండ్ మార్కెట్ కోసం విడిగా స్థానం కల్పించారు. అన్విత హై9 డీటెయిల్ చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఎన్ని టవర్లు, ఎన్ని ఫ్లాట్స్ వస్తాయి, ఎన్ని ఎకరాల్లో కడుతున్నారు? సో ఈ అన్విత అంతా కూడా వచ్చేసి మనకి 15 acresలో చేస్తున్నాము. 15 acresలో వీఆర్ గోయింగ్ విత్ 9 towers. సో ఈచ్ టవర్ వీఆర్ గోయింగ్ విత్ 30 floors. సో దాంట్లో మీకు అన్నీ కూడా మీకు 2-3-4 BHK ఫ్లాట్స్ యూనిట్స్ అనేవి ఉంటాయి దాంట్లో అన్నీ కూడా. అన్విత హై9 మీకు వచ్చే మీ కనెక్టివిటీ బ్రిడ్జ్ కానివ్వండి. సో గ్రౌండ్ ఈజ్ ఎంటైర్లీ పోడియం ఈజ్ ఓపెన్, మీకు ఎక్కడ కూడా ఫ్లాట్స్ రావట్లేదు. అండ్ మీకు ఎంటైర్లీ మీకు ఇదంతా కూడా 4 BHK 3 BHK 2 BHK ఫ్లాట్స్ ఇవంతా కూడా ప్రీమియంగా వస్తున్నాయి. రోడ్ కనెక్టివిటీస్ ఇవన్నీ కూడా యూ హ్యావ్ గుడ్ వన్స్. యాజ్ పర్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇది రేడియల్ రోడ్ కనెక్టివిటీ కానీ, ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అండ్ దిస్ గ్రీనరీ వీఆర్ ప్రొవైడింగ్, దిస్ ఆల్ విల్ బి బెటర్ ఇన్ దిస్ అన్విత. హై9 ప్రాజెక్ట్ ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటి, ఏ స్టేజ్లో ఉంది? సో వీ స్టార్టెడ్ 3 blocks యాజ్ ఆఫ్ నౌ. EFG బ్లాక్ స్టార్ట్ చేసాము. అక్కడ నుంచి వీ స్టార్టెడ్ అనదర్ బ్లాక్ D ఆల్సో. హైదరాబాద్లో ఇది వచ్చేసి వీఆర్ ఇన్ ద థర్డ్ ప్రాజెక్ట్. ఫస్ట్ వీ డన్ విత్ అన్విత ఇవానా విచ్ ఈస్ 3.5 acres 15 floors. దాని పక్కనే వీఆర్ గోయింగ్ విత్ phase 2 అండ్ హై9 ఈజ్ ద థర్డ్ ప్రాజెక్ట్. అండ్ వీ హ్యావ్ గుడ్ సివిల్ ఎక్స్పీరియన్స్ లైక్ 25 to 30 years ఆఫ్ సివిల్ ఎక్స్పీరియన్స్. ఎమ్యూనిటీస్ విషయానికొస్తే ఇందులో ఆధునిక క్లబ్ హౌసులో పొందుపరచని సదుపాయమంటూ లేదనే చెప్పాలి. 2 స్విమ్మింగ్ పూల్స్, కిడ్స్ పూల్, ప్రివ్యూ థియేటర్, టెన్నిస్, బ్యాడ్మింటన్, స్క్వాష్ కోర్ట్లు, క్రష్, ప్రీ ఫంక్షన్ ఏరియా, మల్టీపర్పస్ హాల్, జిమ్, ఏరోబిక్స్, స్పా, మసాజ్, జకూజీ, సానా, స్టీమ్, సెలూన్ ఇలా ప్రతి ఒక్క ఆధునిక సదుపాయాన్ని హై9లో అన్వితా గ్రూప్ పొందుపరిచింది. హైదరాబాదులోని వెస్ట్ కారిడార్లో ఆనందకరమైన రీతిలో జీవనాన్ని ఆస్వాదించాలి అని కోరుకునే వారికి అన్విత హై9ని మించిన ప్రాజెక్టు లేదనే చెప్పాలి. పైగా ఈ ప్రాజెక్టుకు ఎంతో సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. కోకాపేట్, నియోపోలిస్ నుంచి కేవలం 8 నిమిషాల్లో హై9కి చేరుకోవచ్చు. మాదాపూర్ హైటెక్ సిటీ నుంచి మహా అయితే 20 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. మొత్తానికి హైదరాబాదులో థ్రిల్లింగ్ లైఫ్ స్టైల్ని కోరుకునే వారికి అన్విత హై9 అమితంగా నచ్చుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరెందుకు ఆలస్యం? వెంటనే కింద డిస్ప్లే అయ్యే నంబర్కి కాల్ చేయండి. లేట్ చేయకుండా మీకు నచ్చిన ఫ్లాట్ని బుక్ చేసుకోండి. హైదరాబాద్లోని అత్యంత ఎత్తైన ఆకాశ హమ్యాన్ని నగరానికి చెందిన శాస్ ఇన్ఫ్రా ప్లాన్ చేసింది. కోకాపేట్ సర్వీస్ రోడ్లో G+57 అంతస్తుల ఎత్తులో శాస్ క్రౌన్ అంటూ ఆరంభించిన స్కై స్క్రేపర్ ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉంది. ఇది పూర్తయితే దక్షిణ భారతదేశంలోనే నిర్మాణం పూర్తి చేసుకున్న అత్యంత ఎత్తైన స్కై స్క్రేపర్ గా ఖ్యాతిని ఆర్జిస్తుంది. మరి యావత్ భారతదేశంలోనే హాట్ టాపిక్ గా మారిన శాస్ క్రౌన్ పై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీని చూసేద్దాం.
హైదరాబాదులో హ్యాండోవర్కి సిద్ధమవుతోన్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్. G+57 అంతస్తుల ఎత్తైన ఈ స్కై స్క్రాపర్ కోకాపేట్ సర్వీస్ రోడ్డు మీద ఎంతో టీవీగా నిలబడుతూ దర్శనమిస్తోంది. 58 అంతస్తుల స్ట్రక్చర్ పనుల్ని పూర్తి చేసుకున్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్ కావడం గమనార్హం. కోకాపేట్లోని గోల్డెన్ మైల్ లేఅవుట్లో సుమారు 4.5 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఈ లగ్జరీ ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. సుమారు 5 టవర్లలో డిజైన్ చేసిన ప్రాజెక్టులో కేవలం 235 కుటుంబాలు మాత్రమే నివసించడానికి అవకాశం ఉంది. అంటే ఆ 235 ఫ్యామిలీస్ వెరీ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. 200 మీటర్ల కంటే ఎత్తులో నివసించాలి అని కోరుకునే వారి కోసం సుమారు 25 డూప్లెలున్న ప్రాజెక్టే సాస్ క్రౌన్ అని సంస్థ ఎంతో గర్వంగా చెబుతోంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలోనే ఫ్లోర్కొక ఫ్లాట్ని నిర్మించిన ఘనత సాస్ ఇన్ఫ్రాకే దక్కుతుంది. ఇందులోని 4 బెడ్రూమ్ సూపర్ లగ్జరీ హోమ్స్లో ఆఫీస్, హోమ్ థియేటర్, ప్రత్యేక ప్రవేశంతో మెయిడ్ రూమ్ని కూడా డిజైన్ చేశారు. ప్రతి ఫ్లాట్ నుంచి 360 డిగ్రీస్ వ్యూ ఉంటుంది అంటే ఈ ప్రాజెక్టుని ఎంత జాగ్రత్తగా డిజైన్ చేశారు అనే విషయం ఇట్టే అర్థమవుతుంది. సాస్ క్రౌన్ లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే రింగ్ రోడ్డు మీదే ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఉండడం, డబుల్ హైట్ లాబీలు, 12 ఫీట్ల హైట్ సీలింగ్, గ్రాండ్గా కనిపించే ఫసాడ్ ఈ ప్రాజెక్టుకే రాయల్ లుక్ని ఇస్తున్నాయి. సూపర్ లగ్జరీ లైఫ్ స్టైల్ని కోరుకునే వారికి అమితంగా నచ్చుతుంది సాస్ క్రౌన్. ప్రైవేట్ బార్బిక్యూ పిట్స్, షెఫ్ ఆన్ డిమాండ్, ఓపెన్ కిచెన్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, ఇలా మీరెలాంటి సెలబ్రేషన్స్ అయినా అత్యద్భుతంగా ఇందులో జరుపుకోవచ్చు. బిజినెస్ మెన్ కోసం ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ రూమ్, కన్సల్టేషన్ రూమ్, వెయిటింగ్ రూమ్, లైబ్రరీ, బిజినెస్ లాంజ్ మొదలైనవి స్పెషల్గా డిజైన్ చేశారు. ఇందులోని సన్డెక్ రూఫ్ టాప్ ప్లాన్స్, ఓపెన్ ఎయిర్ జకూజీ, అరోమా గార్డెనింగ్, క్లైంబింగ్ బోల్డర్, యోగా గార్డెన్స్ వంటివి మీ లైఫ్ స్టైల్కి చక్కగా పనికొస్తాయి. స్పా, ఒలింపిక్ సైజ్ పూల్, ఎంటర్టైన్మెంట్, గేమ్స్ రూమ్, మినీ మార్ట్ వంటివి ఏర్పాటు చేశారు. ఇక ఫిట్నెస్ ప్రియులకు మల్టీ స్పోర్ట్స్ కోర్ట్స్, యాంఫీథియేటర్, ప్లాజాస్, ఫిట్నెస్ జోన్స్, ఎక్సర్సైజ్ స్టేషన్స్ వంటివి స్వాగతం పలుకుతాయి. ప్లాంటేషన్ గార్డెన్స్, ఫుడ్ రెప్లాక్సాలజీ, పెట్ జోన్స్ వంటివి మీ ఆధునిక లైఫ్ స్టైల్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి హైదరాబాద్లో నిర్మాణం పూర్తిగా వస్తున్న అత్యంత ఎత్తైన ప్రీమియం స్కై స్క్రాపర్లో నివసించడానికి మీరేమాత్రం ఆలస్యం చేయకండి. అతి కొద్ది ఫ్లాట్లే మిగిలి ఉన్నాయి కాబట్టి నేడే మీకు నచ్చిన ఫ్లాట్ని సొంతం చేసుకోండి. హైదరాబాద్లో వెంచర్లను ఆరంభించే డెవలపర్లు ఎక్కువే ఉంటారు. అందులో కేవలం కొద్ది మంది మాత్రమే ఏదో రకంగా వెంచర్ను పూర్తి చేస్తారు. కానీ అన్విత ప్రీమియం ప్లాట్స్ మాత్రం బయ్యర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుంది. చెప్పింది చెప్పినట్లుగా డెవలప్మెంట్ పనులన్నీ చకచకా పూర్తి చేసేసింది. మేడ్చల్ హైవే మీద రూపుదిద్దుకున్న అవని ప్రీమియం ప్లాట్స్ పూర్తి అవ్వడం చూసి బయ్యర్లు ఒక్కసారిగా విస్తుపోతున్నారు. అసలు ఇంత త్వరగా వెంచర్ను పూర్తి చేయడాన్ని ఎక్కడా చూడలేమని స్వయంగా చెబుతున్నారు. అందుకే ఇందులో మిగిలిన ప్లాట్లను కొనడానికి అధిక శాతం మంది ముందుకొస్తుండడం విశేషం. మరి అవని ప్రీమియం ప్లాట్స్ పై రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకోసం. ఇది కళా నిజమా? 1 మంత్ బ్యాక్ ప్లాట్ బుక్ చేసుకున్నాడు, అప్పుడే భూమి పూజ. ఇది నిజమైన కళ. అవని ఫుల్లీ డెవలప్డ్, ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్, రెడీ ఫర్ కన్స్ట్రక్షన్. సేల్స్ మొదలైన 4-5 నెలల్లోనే డెవలప్ చేసి ఫైనల్ అప్రూవల్ కూడా సాధించింది. మేడ్చల్ హైవే పై ఫైనెస్ట్ ఎమ్యూనిటీస్ తో ప్రీమియం ప్లాట్స్. అవని భవిష్యత్తుకు బంగారు నిధి. హైదరాబాద్ రియల్ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది అవని ప్రీమియం ప్లాట్స్. ప్లాట్లను విక్రయించేటప్పుడు కొనుగోలుదారులకు ఏం చెప్పారో దానికంటే మెరుగైన రీతిలో వెంచర్ని డెవలప్ చేసి చూపెట్టారు. దీంతో ఈ వెంచర్ని చూసిన కొనుగోలుదారులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇప్పటి వరకు హైదరాబాద్ మార్కెట్లో తమ పనితనంతో ఇలా కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్న సంస్థల్లో అవని ప్రీమియం ప్లాట్స్ ముందంజలో ఉంటుంది. సరిగ్గా మేడ్చల్ హైవే మీదే, కలక్కల్ మెయిన్ రోడ్డు మీదే 18 ఎకరాల్లో అవని ప్రీమియం ప్లాట్స్ వెంచర్ పూర్తయింది. ఇందులోని 232 ప్లాట్లు 90% పైగా అమ్ముడయ్యాయి. ప్లాట్ల విస్తీర్ణం 168 నుంచి 300 గజాల్లో ఉన్నాయి. ప్రస్తుతం కేవలం కొన్ని ప్లాట్లే
ఇందులో అందుబాటులో ఉన్నాయి. మేడ్చల్ హైవే మీద సొంతిల్లు కట్టుకోవాలని భావించేవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవని ప్రీమియం ప్లాట్స్కి విచ్చేస్తే చాలు. అతి త్వరలో మీరు గృహప్రవేశం చేస్తారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అసలు అవని ప్రీమియం ప్లాట్స్ ఆరంభమే ఎంతో ఘనంగా ఉందని చెప్పొచ్చు. హైదరాబాద్ రియల్ రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా హెచ్ఎండిఏ రెరా అనుమతి తీసుకుని సుమారు 70% డెవలప్మెంట్ పనుల్ని పూర్తి చేశాకే ఈ వెంచర్ని ప్రకటించారు. అప్పుడే అమ్మకాల్ని ఆరంభించారు కూడా. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా వెంచర్ ఆరంభం కావడంతో కొనుగోలుదారులెంతో సంతోషంగా ముందుకొచ్చి ప్లాట్లను కొనుగోలు చేశారు. మొత్తానికి మార్కెట్లో ఏ బడా రియల్ సంస్థ కూడా ఊహించని రీతిలో ప్లాట్లను విక్రయించి సరికొత్త రికార్డును సృష్టించింది అవని ప్రీమియం ప్లాట్స్. ఇక వారి ఆనందాన్ని మరింత రెట్టింపు చేసేందుకు అవని ప్రీమియం ప్లాట్స్ ఏం చేసింది అంటే, వెంచర్ డెవలప్మెంట్ మొదలుపెట్టిన 10 నెలల్లోపే నిర్మాణ పనులన్నీ చకచక పూర్తి చేసేసింది. అవును, మీరు విన్నది కరెక్టే. వెంచర్ ఆరంభించిన 10 నెలల్లోపే వెంచర్ని పూర్తి చేసింది. దీంతో బయ్యర్లకు కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, ప్లాట్లను కొన్నవారంతా తమకు నచ్చినట్లుగా కలల గృహాన్ని కట్టుకునే వీలు కలిగింది. ఇప్పటికే ఇందులో ప్లాట్లు కొన్నవారు సైతం ఇళ్లను నిర్మించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మొత్తానికి హైదరాబాద్ రియల్ రంగంలోనే పారదర్శకతను తెచ్చిన ప్రప్రథమ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్గా అవని ప్రీమియం ప్లాట్స్ నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అవని భవిష్యత్తుకు బంగారు నిధి. మేడ్చల్ హైవే మీద కలక్కల్లో అవని ప్రీమియం ప్లాట్స్ ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నాణ్యమైన రీతిలో సిమెంటు రోడ్లను అభివృద్ధి చేశారు. మొత్తం వెంచర్లో నివాసితులకు అవసరమయ్యే ప్రాథమిక సదుపాయాలన్నీ పొందుపరిచారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, విద్యుత్తు సదుపాయం, మంచినీటి సౌకర్యం వంటివన్నీ కల్పించారు. అవని ప్రీమియం ప్లాట్స్ స్పెషాలిటీస్: 18 ఎకరాల విస్తీర్ణం, మొత్తం 232 ప్లాట్లు, సైజులు 168 మరియు 300 గజాలు, పార్క్ ప్లే ఏరియా, అండర్ గ్రౌండ్ వరద నీటి కాల్వలు, ఎవెన్యూ ప్లాంటేషన్, ప్రతి ప్లాట్కి నీటి సౌకర్యం, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ సప్లై, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్. అవని భవిష్యత్తుకు బంగారు నిధి. హైదరాబాద్లో వాసవి గ్రూప్ అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు. కమిట్మెంట్తో పనిచేసే కంపెనీగా బయ్యర్లు మన్ననల్ని అందుకుంటున్న సంస్థ. అందుకే వాసవి గ్రూప్ ఎక్కడ ప్రాజెక్టును ప్రారంభించినా అమ్మకాలు ఎలాగైతే హాట్ కేకుల్లా జరుగుతాయో అదేవిధంగా నిర్మాణ పనుల్ని కూడా యమ జోరుగా జరిపిస్తుంది. మరి ఈ సంస్థ డెవలప్ చేస్తున్న ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ పై రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకోసం. హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు 3 దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్లోని ఉప్పల్లో వాసవి క్రౌన్ ఈస్ట్ అనే లగ్జరీ స్కై స్క్రేపర్ను నిర్మిస్తోంది. రెరా అప్రూవల్ గల ఈ ప్రాజెక్టును సుమారు 2 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో వచ్చేవి కేవలం 2 టవర్లే. ఒక్కో టవర్ ఎత్తు సుమారు 34 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఇందులోని నివాసితులు మోడర్న్ ఎమ్యూనిటీస్ ను ఎంజాయ్ చేయడానికి హై ఎండ్ క్లబ్ హౌస్ ను సుమారు 26,600 చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ ప్రాజెక్టును వాసవి గ్రూప్ ఎంతో బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దింది. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 100 అడుగుల నుంచి ప్రాజెక్ట్ సైట్ లోకి నేరుగా వెళ్లొచ్చు. క్రౌన్ ఈస్ట్ నుంచి ఉప్పల్ మినీ శిల్పారామంకు అలా నడుచుకుంటూ వెళ్లొచ్చు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, రామాంతపూర్, హబ్సీగూడ వంటి డెవలప్డ్ కాలనీలన్నీ వాసవి క్రౌన్ ఈస్ట్ కు చుట్టుపక్కల ఉంటాయి. ఇక ఆస్పత్రులు, స్కూళ్లు, ఎంటర్టైన్మెంట్ హబ్లు వంటివి 1 నుంచి 2 కిలోమీటర్ల లోపే ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకతల కారణంగానే వాసవి క్రౌన్ ఈస్ట్ అంటే బయ్యర్లకు ఎక్కడలేని ఇంట్రెస్ట్ పెరిగింది.
హైదరాబాద్ రియల్ రంగంలో నెలకొన్న ఓ లేటెస్ట్ ట్రెండ్ పై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీరే చూడండి. ప్రస్తుతం నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్గా మారిపోవడం, ఊళ్లలోనూ స్లాబ్ ఇళ్లే ఉండడంతో ఇంట్లో వేడి పెరిగింది. సూర్యుడి నుంచి వచ్చే వేడిని లోపలికి రానివ్వకుండా ఇవేవి అడ్డుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వేడిని నిరోధించేందుకు కూల్ రూఫ్ టైల్స్ వినియోగిస్తున్నారు. డాబాపై వీటిని వేయించుకోవడం ద్వారా లోపల వేడి గణనీయంగా తగ్గించుకోవడం వీలవుతుంది. సాధారణంగా సూర్యకిరణాలు స్లాబ్పై పడి ఆ వేడి లోపలికొస్తుంది. కానీ ఈ కూల్ రూఫ్ టైల్స్ వేసుకుంటే పైకప్పుపై పడ్డ సూర్యకిరణాలు తిరిగి వాతావరణంలోకే పరావర్తనం చెందుతాయి. దీంతో ఇంట్లోకొచ్చే వేడి తగ్గుతుంది. కూల్ రూఫ్ టైల్స్లో చాలా రకాలున్నాయి. సాధారణ, యాంటీ స్క్విడ్, మ్యాట్ వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ రంగులు, డిజైన్లు కూడా లభిస్తున్నాయి. కానీ తెలుపు రంగుకి దగ్గరగా ఉన్న టైల్స్ అయితేనే మంచిది. తెలుపు రంగు టైల్స్ సోలార్ రిఫ్లెక్టివ్ ఇండెక్స్ SRI 90 కంటే ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. మిగిలిన రంగుల టైల్స్ SRI 75 నుంచి 90 లోపు ఉంటున్నాయి. SRI ఎంత తక్కువగా ఉంటే ఇంట్లోకొచ్చే వేడి అంత మేర తగ్గుతుంది. ఇక కూల్ రూఫ్ టైల్స్ ధరలు చదరపడుకి 60 రూపాయల నుంచి మొదలవుతున్నాయి. ఇక వీటిని అమర్చేందుకు చదరపు అడుగుకు 60 రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఈ కూల్ రూఫ్ టైల్స్ ని ఒకసారి ఏర్పాటు చేసుకుంటే దాదాపు 25 ఏళ్ల వరకు ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. టైల్స్ నాచు పట్టకుండా, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే ఇవి మరింత కాలం మన్నుతాయని పేర్కొంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిజిటల్ మీడియాలో రెజ్ టీవీ మరియు ResNews.in ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ePaper.ResNews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. సో ఈ వారం మా అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు మీకు నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ అన్విత గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మాధురి కండవల్.